రిని అనగనగంట ఒక చిన్న బాబు ఉన్నాడంట. ఆ బాబు నేమ్ మోజెస్ అంట. మోజెస్ వాళ్ళ మమ్మీ డాడీ నేమ్స్ ఏంటమ్మా? అమ్రామ్, వెరీ గుడ్. అయితే మోజెస్ కి ఒక అన్నయ్య అక్క ఉన్నారంట, సిబ్లింగ్స్. వాళ్ళ నేమ్స్ ఏంటి? ఆరన్, వెరీ గుడ్. అయితే మోజెస్ చిన్ని బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ మోజెస్ ని ఎందులో పెట్టి వాటర్ లో వదిలేస్తుందమ్మా? ఎందులో పెట్టి వదిలేస్తుంది? వెరీ గుడ్. అది రివర్ లో వదిలేస్తుంది కదా. ఆ రివర్ నేమ్ ఏంటమ్మా? చెప్పు, గట్టిగా చెప్పు. నైల్. వెరీ గుడ్. అయితే బాస్కెట్ లోని బాబు ఎలా ఏడుస్తాడమ్మా? అలా ఏడుస్తాడు కదా. ఓకే, అలా ఏడుస్తాడు కదా. అప్పుడు అక్కడ ఫరో డాటర్ చూసి, అమ్మో అది బాస్కెట్ లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి బాస్కెట్ తెమ్మంటది కదా. బాస్కెట్ ఓపెన్ చేసి చూస్తారు, ఎవరుంటారు బాస్కెట్ లో? చిన్ని బాబు ఉంటారు కదా. ఆ చిన్ని బాబుని చూసి మోజెస్ అని పేరు పెడుతుంది. మోజెస్ ఇస్ వెరీ గుడ్, హీబ్రూ. అయితే మోజెస్ పెరిగి పెద్దయి తర్వాత కింగ్డమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. పెద్దడు అయిపోయినప్పుడు ఒకరోజు మోజెస్ బాబాల్ని పట్టుకొని బూ తినడానికి అట్లా బువ్వ పెట్టడానికి ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్తాడు కదా. ఆ మౌంటైన్ నేమ్ ఏంటి? వెరీ గుడ్, హోరేబ్. అయితే బాబాలకి అక్కడ బువ్వ తింటుంటే బాబాలు మోజెస్ కి దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా. ఏం కనిపిస్తుందమ్మా మోజెస్ కి? వెరీ గుడ్. అప్పుడు మోజెస్ కొండ ఎక్కుతాడు కదా. ఎలా ఎక్కుతాడు కొండ? అలా పైకి ఎక్కుతాడు కదా. అప్పుడు అక్కడ యెహోవా దేవుడు మోజెస్ తోని ఏమంటాడమ్మా? నీ చెప్పులు తీసి ఇది హోలీ ప్లేస్ అంటారు. అప్పుడు మోజెస్ చెప్పులు తీసేస్తాడు. అప్పుడు మళ్ళీ యెహోవా దేవుడు ఏమంటారు? ఇజ్రాయెల్ కష్టాలు వెరీ గుడ్, వాళ్ళని విడిపిస్తాను అని అంటారు. అప్పుడు మోజెస్ ఆరన్ ఫరోని కలవడానికి వెళ్తారు కదా. ఇప్పుడు ఫరోతోని ఏమంటారమ్మా మోజెస్ ఆరన్? నా ప్రజల్ని విడిపించు అని అంటారు. అప్పుడు ఫరో ఏమంటాడమ్మా? మీ దేవుడు వెళ్ళిపోండి అని అంటారు. అప్పుడు ఈజిప్ట్ మీదకి ఎన్ని ప్లేగ్స్ వస్తాయమ్మా? 10 ప్లేగ్స్ వస్తాయి. ఏంటేంటమ్మా ప్లేగ్స్? బ్లడ్, బాయిల్స్, వెరీ గుడ్. 10 ప్లేగ్స్ వస్తాయి కదా. ప్లేగ్స్ రాగానే ఫరో ఏమంటాడమ్మా? తీసుకెళ్ళిపోండి అని అంటాడు కదా. అప్పుడు ఇజ్రాయెలైట్స్ అందరూ ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసినప్పుడు ఇజ్రాయెలైట్స్ ఎంతమంది ఉంటారమ్మా? 6 lakh men ఉంటారు కదా. వెరీ గుడ్. అప్పుడు ఇజ్రాయెలైట్స్ అందరినీ ఒక ప్రామిస్డ్ ల్యాండ్ కి తీసుకెళ్తారు కదా. ఆ ప్రామిస్డ్ ల్యాండ్ నేమ్ ఏంటమ్మా? క్యానన్. ఓకే, ప్రామిస్డ్ ల్యాండ్ కి వెళ్ళడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా ఇజ్రాయెలైట్స్ కి? వెరీ గుడ్, 40 years. వెరీ గుడ్.